ఎత్తుకి పై ఎత్తే ఉండాలి ఇవాళ విదేశాంగ విధానం తప్పట్లేదు. గత 4 రోజులుగా కూడా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి బంగ్లాదేశ్‌లో యూనస్ గాడు ఆ మధ్యన కూత కూసాడు కదా చైనాకి. చికెన్ నెక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఓడరేవుని చైనాకి ఇచ్చేస్తాము. మీకు ఈ ప్రాంతంలో ఒక ఓడరేవు ఉన్నట్టుంటది. తీసుకోండి అని చెప్పేసేసి తద్వారా భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి కుట్రకి ఓపెన్ ఆఫర్ ఇచ్చుకొచ్చాడనమాట. అందులో భాగమో తెలీదు. లేదంటే గనక చైనా, అమెరికా, టర్కీ, పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి వేస్తున్న ప్లానో తెలీదు గానీ, బంగ్లాదేశ్‌లో అకస్మాత్తుగా భారత వ్యతిరేక ఉద్యమాలు ఈ చికెన్ నెక్ ప్రాంతానికి దగ్గరలో జరుగుతున్నాయి. అక్కడ మాసివ్ ప్రొటెస్ట్స్ భారత్‌కి వ్యతిరేకంగా జరుగుతాయి. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? బంగ్లాదేశీయులను తరిమితే బెంగాల్ దగ్గర ఉండాలి, అటు పక్కన రావాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా అమెరికా, చైనా కూడా తెర వెనకాల ఉండి ఈ ప్లాన్ చేస్తున్నారన్నటువంటి విషయం అర్థమవుతుంది. అందుకనినే ఇప్పుడు అకస్మాత్తుగా పీఓజేకేలో ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే దానికి రిటాలియేషన్ అటాక్. మోడీ ఊరుకోడు కదా! మనల్ని డీస్టెబిలైజ్ చేయాలనుకుంటే వాళ్ళని డీస్టెబిలైజ్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో అందుకే అకస్మాత్తుగా ఉద్యమాలు. మొన్నటిదాకా లేనిది అకస్మాత్తుగా ఎందుకు పుట్టుకొచ్చినాయి? భారత్‌లో కలుస్తామనేవాళ్ళు, అట్లాగే పాకిస్తాన్ నుంచి దూరం అవుతామనేటటువంటి వాళ్ళు, పాకిస్తాన్ మమ్మల్ని మోసం చేస్తుందనేటటువంటి వాళ్ళు, ఇలా 3 గ్రూపులుగా ఉన్నోళ్ళు ఒకేసారి కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు భారత్‌ని దెబ్బతీయాలని చూస్తే వాళ్ళని దెబ్బతీసేటటువంటి ఎత్తుగడ అన్నటువంటి చర్చ నడుస్తుంది.